చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన 21 మందికి సంబంధించి పూర్తి వివరాలను మనం చూడటం జరిగింది. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెలు కూడా చనిపోయిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం వాళ్ళకి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు జరిగాయో ఆ 3 మృతదేహాలకి సంబంధించి అంటే ఇక్కడ ముగ్గురు అక్కచెల్లెలు అని చెప్పొచ్చు. ఇద్దరు అక్కల్ని పైన ఒక చెల్లని కింద కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పొలంలోనే వాళ్ళకేవైతే ఇష్టమో అవన్నిటిని కూడా ఇక్కడ పెట్టిన విజువల్స్‌లో కూడా మనం చూడొచ్చు. అంటే ముగ్గురు అక్క చెల్లెలకి కూడా వాళ్ళు ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. చదువులో కానీ లేకపోతే ఎక్స్‌ట్రా యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్ ఇలా అనేక విషయాలలో కూడా ఆ ముగ్గురు కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారని చెప్పొచ్చు. తాండూరుకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా తనుష, నందిని, సాయిప్రియ వీళ్ళ ముగ్గురు కూడా చనిపోవడం అనేది తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఇప్పటికి కూడా అది జీర్ణించుకోలేని ఇది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఆవేదన మనం వర్ణించలేనిది. ఇప్పటికి కూడా నా కూతుర్లు ఆహ్, హైదరాబాద్‌లో చదువుకోవడానికి వెళ్లారు. ఎప్పుడొస్తారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎంతోమంది పొలిటికల్ వాళ్ళు ఎవ్వరొచ్చినా సరే మా పిల్లని తిరిగి తీసుకురాలేరు. మాకు డబ్బు వద్దు, ఏది వద్దు, నాకు మా పిల్లలు కావాలి. తెప్పిస్తే మా పిల్లల్ని తీసుకొని రండి అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణించలేనిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ తండ్రి మనకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. మా పిల్లలు ఇక్కడికి రావటం నాకిష్టం లేదు. ఎందుకంటే 17వ తారీఖే మా పెద్ద కూతురు వివాహమైంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళు అనేక సార్లు నాతో ఫోన్‌లో మాట్లాడారు. కానీ నేను ఈ ఏదైతే పెళ్లి ఉందో మా కజిన్‌కి సంబంధించిన పెళ్లి అక్కడికి రావద్దు అని చెప్పి కూడా మా పిల్లలకి నేను పదే పదే చెప్పాను అంటూ కూడా ఆ తండ్రి చెప్పాడు. కానీ తల్లి మాత్రం పిల్లలొస్తే ఇల్లంతా కూడా ఎంత సందడిగా ఉంటుంది, ఏంటనేది అదంతా కూడా ఊహించుకొని పిల్లలొస్తే ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రికి తెలియకుండా ఈ ముగ్గురు పిల్లలనైతే పిలవటం జరిగింది.